కాడ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఎవరో కూడా వెళ్ళకూడదు, లైన్ లో వెళ్ళిపోవాలి. లైన్ లైన్ అక్కడ ఎవరికి వాళ్ళకి చాలా కౌంటర్లు ఉన్నాయండి. చాలా కౌంటర్లు ఉన్నాయి. మీరు నెట్టుకో. కొంచెం వెనక్కి రా, కొంచెం బ్యాక్ రండి, కొంచెం బ్యాక్ రండి. తక్కువ పెట్టండి. సేవ చేయొచ్చు కదా సార్. డాక్టర్ అయితే చేయొచ్చు, కాకపోతే మన చదువుని బట్టి మనం చూసుకోవాలి. అవును, చదువుకుంటా ఎందుకు అవుతాను సార్, చదువుతా, ప్రయత్నిస్తాను. ప్రయత్నంలా వన్ షాట్ గా కావాలి. అవుతాను సార్. ప్రయత్నం, డిటర్మినేషన్. అవుతాం అంటే అవ్వాలి. ఎప్పుడు కూడా లక్ష్యాన్ని పెట్టుకున్నాక ఆ లక్ష్యానికి శ్రమ చేయాలి, ఆలోచించాలి. అందరూ చేస్తే నువ్వెందుకు చేయలేదు, అప్పుడు సాధ్యం. కొద్దిగా మీ నాన్న ఏం చేస్తారమ్మా? సరే, అందుకమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు కూడా మారుతాయి. తీసుకో. ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? నువ్వు? తమ్ముడు ఏం చేస్తాడు? ఎక్కడెక్కడికి వస్తాడా? ఏ స్కూల్ మా? ప్రైవేట్ స్కూలా? బాగుంటుందా? మీ బంధువులు ఎవరున్నా నర్సెస్ ఉన్నారా? ఎవరున్నారు? ఎక్కడ పని చేస్తుంది? దినానికి ఎన్ని గంటలు చదువుతావు మనం? స్కూల్కి వచ్చినాక హోంవర్క్ ఎంత, ఎన్ని గంటలు చేస్తావు? 5-6 అవర్స్ చేస్తావా? ఇంటికాడ ఏమన్నా పని చేస్తావు? మళ్ళా ఏం పని చేస్తావు? ట్యూషన్ అంటే ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు? కొన్ని అక్కడ ఒక సబ్జెక్ట్ అని ఉండేది సార్, ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివిన తర్వాత స్కూల్లో సబ్జెక్ట్ చదివేసి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం చదువుతాం. మళ్ళీ మార్నింగ్ వెళ్ళి వస్తాం. మార్నింగ్ మ్యాథ్స్ మళ్ళా వెళ్తాం.
ఎక్కడమ్మా మీ ఇల్లు? రామకృష్ణ ఎంత దూరం ఎక్కడికి? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్లున్నాయి? మీ టీచర్ బాగా చెప్తున్నారా? బాగా చేస్తారు. టైంకి వస్తున్నారా? వస్తారు. నీ అనుభవం ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? పిల్లలందరూ బాగుంటారా? మీ స్కూల్లో చెడాలు వాట్లు కానీ ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే నిజమేనా? సార్ నాకు చెప్పాలని చెప్తున్నావా లేకపోతే? కాదు సార్, ఏం అలవాటు లేదు. మంచిగా పిల్లలందరూ మంచి పిల్లలేనా? అందరికి సర్వ్ చేయండి అన్నీ. ఇంకా ఏమున్నాయి? 3 సాటర్డే గుడ్ ఇస్తారు. వాళ్ళు కూడా పిల్లలు వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఇస్తారు. పొంగలు పెట్టారు కదా? పొంగలు పెట్టారు ఎక్స్ట్రా చక్కెర పొంగలు పెట్టారు సార్. నిన్న రోజు ఇచ్చేది ఇంకోటి పెట్టి రోజు ఇచ్చాను. కూర్చోబెట్టి ఉంటుంది ఇలాగే చేస్తాను. ఇది ప్లేట్లు అవన్నీ క్లీన్ గా ఉంటాయమ్మా? ఉంటాయి. హైజీనిక్ గా ఉంటాయా? మీ నాన్న రాలా? వచ్చారు సార్. వచ్చాడా? ఆడుకోవాలని చెప్పండి. మీకు ఆ పోర్షన్ లో ఈ చెట్లు రావు సార్. అక్కడ ఈ చెట్లు రావు. ఈ చెట్లు రావు. ఇప్పుడు నాటి జాగ్రత్త చూసుకోవాలి. బిల్డింగ్ అక్కడ బాగుంటుంది, వాతావరణం ఇక్కడ బాగుంటుంది. రాష్ట్రం ఇదే బాగుంది. రాష్ట్రం కూడా ఇదే బాగుంది. అంటే మనకు ఆ శక్తి వస్తే అప్పుడు ఒక క్యాంటీన్ కట్టేస్తే సార్ తర్వాత కిచెన్ అయినా క్యాంటీన్ కట్టేస్తే వాల్యూమ్స్ వస్తే చేసేస్తాం. ఇంకా వాల్యూమ్స్ మనం పడుతున్నాయి సార్. 5 లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు 5 సంవత్సరాలు.
10 లక్షలు తక్కువ తగ్గేసి 30 లక్షలు. అంటే మీకు పాపులేషన్ కూడా తగ్గింది. లూజింగ్ మోర్ టు ద ప్రొడక్ట్స్. ఒకటి ప్రైవేట్ సెక్టర్, రెండోది క్వాలిటీ. అంటే ఇది కూడా పాపులేషన్ తగ్గడం, అది కూడా కాదు, రెండో కాదు. దానివల్ల ఎక్కడికక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేస్తే ప్రైవేట్ ఉంటే ఉండి మనకు నష్టం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ పోటీ పడాలి, పోటీ కష్టం ఉంటుంది. విద్యా వ్యవస్థ వచ్చే పిల్లలు బాగుపడతారు. వీళ్ళు మేజర్ ఉండేదంతా వీళ్ళు పాపం పేదవాళ్ళు. ఈ మెథడ్ లో టీచర్ ని రేటింగ్ చేసి స్లోగా, తర్వాత మార్కులు ఫస్ట్ వస్తాయి, ప్రాసెస్ కూడా రేటింగ్ చేస్తే అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నా తిరిగి అదే అదిగా ఏం మాట్లాడలే. ఓకే అమ్మా, విష్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాయ్.